హాయ్ హలో వెల్కమ్ టు కుకింగ్ క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి రోజ్ షర్బత్ అండి. ఈ సమ్మర్లో మనం ఎక్కడికి వెళ్ళినా గుర్తొచ్చేది ఒకటండి, హెల్దీ డ్రింక్స్. సమ్మర్లో అయితే ఫుడ్ కంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే మనం డ్రింక్స్కే ఇస్తామండి. అందుకే ఈజీగా ఈ రోజ్ షర్బత్ని ఇంట్లో చేసుకొని చల్లగా తాగుతూ ఎంజాయ్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీరు ట్రై చేసినట్లయితే నా కామెంట్ సెక్షన్లో మీకు ఎలా కుదిరిందని కూడా కామెంట్ చేయండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఒక గిన్నె తీసుకున్నాను. దాంట్లో కొన్ని సబ్జా గింజలు నేను ఒక 5 మినిట్స్ వరకు కొద్దిగా వాటర్ వేసి నానబెడుతున్నాను. ఒక 5 మినిట్స్ నానితే చాలండి, అవే 5 నిమిషాల్లో ఉబ్బిపోతాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి. దాంట్లో రోజ్ షర్బత్ అనేసి మనకి బయట షాప్లో మనకి రోజ్ సిరప్ దొరుకుతుంది. నేను అది తీసుకొని దీంట్లో 50 ml వరకు రోజ్ సిరప్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మరీ ఎక్కువ కూడా వేసుకోకూడదండి, 50 ml వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదండి, అవి కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. చూసారు కదా, 5 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న వాటిని ఈ రోజ్ సిరప్లో వేసేసుకోవాలి. దీంట్లోనే ఒక హాఫ్ నిమ్మకాయ అయితే ఇలా పిండుకొని వేసుకోవాలండి. నిమ్మకాయ కూడా హాఫ్ కంటే ఎక్కువ వేయకండి, మరీ పులుపు ఎక్కువ అవుతుంది. అలాగే దీంట్లో నేను ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటున్నాను. ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా స్పూన్తో మొత్తం మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, మనకి రోజ్ షర్బత్ అయితే రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో ఈ డ్రింక్ తాగితే కనుక మన శరీరానికి ఎలాంటి డ్రింక్ తాగినా అవసరం ఉండదండి, అంత బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరెన్నో ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.